రాజ్యాంగం మీద గౌరవంతో, న్యాయ వ్యవస్థ మీద నమ్మకంతో ఉన్నాం. కార్యకర్తల మీద కేసులు పెట్టినా, ఎవరు భయపడించినా, ఎవరు బెదిరించినా మన సభను విజయవంతం చేసుకోవాలి. మన బీఆర్ఎస్ కార్యకర్తలు అంటే తెలంగాణ టైగర్స్ లాంటి వారు మన బీఆర్ఎస్ కార్యకర్తలు. మీరందరూ ఒకటి మాత్రం, మన గుండెలో కేసీఆర్ ఉన్న సంగతి మరవద్దు. ధైర్యం కోల్పోవద్దు. మన గుండెలో కేసీఆర్ ఉన్న సంగతి మరవద్దు. మరోసారి చెప్తున్నా, మీరందరూ ధైర్యం కోల్పోవద్దు. ఎక్కడా కూడా మన గుండెలో కేసీఆర్ ఉన్న సంగతి మరవద్దు. సభను 27వ తారీఖు సభను మనం విజయవంతం చేసుకోవాలి. అందరూ తెలంగాణను, కేసీఆర్ గారిని, తెలంగాణ రాష్ట్రం తెచ్చిన నాయకుడిని గౌరవించుకోవడానికి, మనకొక వారిని చూడ్డానికి, వారి మాటలు వినాలని అనుకొని చూస్తున్న ఎంతో మంది బీఆర్ఎస్తో పాటు తెలంగాణ ప్రజలు అనుకుంటుంటారు. ఎప్పుడు ఆ కేసీఆర్ గారిని చూడాలి, ఎప్పుడెప్పుడా వారి మాటలు వినాలి, వారి మాటల్లో మ్యాజిక్, వారి మాటల్లో మంత్రముగ్ధులై ఉన్న ప్రజలు, తెలంగాణ ప్రజలు వారి కోసం ఎదురు చూస్తున్నారు. 27వ తారీఖు వస్తున్నారు. వారు 27వ తారీఖు వస్తున్నారంటే ప్రతి పల్లె నుంచి ప్రజలు తరలి రావాలని చెప్పి కోరుకుంటున్నా. ప్రతి పల్లె నుంచి, మండలం నుంచి, జిల్లాల వారిగా రాష్ట్రం మొత్తం నుంచి, రాష్ట్రం నలుదిక్కుల నుంచి గులాబీ జెండా రెపరెపలాడుతుంటే చూడాలని ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నాం. ఇంకా కేసీఆర్ ఎక్కడా అని అడుగుతున్న రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా కాంగ్రెస్ నాయకులందరికీ ఏంటంటే, కేసీఆర్ సభను తిలకించండి. మీకు కూడా మా ఆహ్వానం. టీవీలలో చూస్తారా, లేకపోతే లైవ్లో చూస్తారా, అక్కడికి వచ్చి చూస్తారా, చూడండి. కేసీఆర్ ఎక్కడ ఇంట్లో ఉన్నాడా, ఫామ్ హౌస్లు ఉన్నారా అంటున్నారు కదా. కేసీఆర్ గారి స్థానం తెలంగాణ ప్రజల గుండెల్లో. ఒక దేశానికి స్వాతంత్రం తెచ్చిన గాంధీజీ గారిని బాపు అంటే, తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతో 14 సంవత్సరాలు వనవాసం చేసినట్టు చేసి, ఒక రాముని తిరిగి చేసి శాంతియుతంగా యుద్ధం చేసిన కేసీఆర్ని, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ని బాపు అనుకుంటే ఇంకేమంటారు? కన్న బిడ్డకు కష్టం వచ్చినా ఒక నిమిషం ఆలోచిస్తాడు కావచ్చు కేసీఆర్, కానీ కార్యకర్తకు కష్టం వస్తే ఎంబడే రియాక్ట్ అవుతారు మా కేసీఆర్. తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కరూ ఈరోజు సంతోషంగా, సుఖంగా ఉన్నారు. ఒక రైతు కూడా, రైతు కళ్ళల్లో ఆనందం ఉందంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ ఓన్లీ కేసీఆర్. ప్రతి ఒక్కరి గురించి ఆలోచించాడు కేసీఆర్. ఎవరి గురించి ఆలోచించలేదు? ఒక రైతు గురించి ఆలోచించాడు, ఒక దళితుల గురించి ఆలోచించాడు, ఒక యాదవుల గురించి ఆలోచించాడు, ఒక ముదిరాజుల గురించి ఆలోచించాడు. తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కరి గురించి, అంటే వారు పెట్టిన అద్భుతమైన స్కీమ్సే కావచ్చు, వారు చేసిన పనులే కావచ్చు. నీళ్లు, అది మన రాష్ట్రానికే కాదు, ప్రపంచంలో నీళ్ల గురించి కొట్లాడుకుంటున్నారు. నీళ్ల గురించి పక్క రాష్ట్రాలు, మన రాష్ట్రాలకు అన్నిటికీ కొట్లాట ఎక్కడ వస్తుందంటే నీళ్ల గురించే వస్తుంది. అలాంటి నీళ్లను మనకు ప్రతి తెలంగాణ గ్రామంలో కూడా వర్షాకాలంలో ఉన్నట్టు పల్లెలను చూపెట్టాడు, పచ్చదనాన్ని చూపెట్టిండండి మన కేసీఆర్. చెట్లు నాటాలి, మొక్కలు నాటాలనే ఒక ఆలోచన మనకు కల్పించాడండి మన కేసీఆర్. కేసీఆర్ పాలనలో ఇలాంటి కేసులు కానీ, కుట్రలు కానీ, కుతంత్రాలు కానీ ఏం లేదు. ప్రశ్నించడానికి కొంచెం స్వేచ్ఛనిచ్చాడు. అలాంటి కేసీఆర్ గారి ఒక సభ జరుగుతుంటే ఆ సభలో కేసీఆర్ గారు ఏం మాట్లాడతారో అని చూడడానికి వేచి చూస్తున్న ప్రజలు సుస్వాగతం.